నమస్తే, నేను ప్రియాంక. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రేమ పేరిట ట్రాప్ చేసిన తన కుమార్తె జాడ 9 నెలలకు తెలిసిన మాచవరం పోలీసులు స్పందించలేదని భీమవరం మహిళ శివకుమారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎదుట కన్నీటితో మొరపెట్టుకున్నారు. ప్రత్యంగిర పరమేశ్వరి ఆదిపరాశక్తి తల్లి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని కొత్తపేటలో శ్రీరామకృష్ణపురం రోడ్ నెంబర్ 1లో వెలసి అశేష భక్తుల ఆరాధ్య దైవం. వివరాల్లోకి వెళ్తే, బాహుబలి సినిమాలో రాజ్యాధికారాన్ని దక్కించుకునేందుకు తన వెంట నడిచే వారిని ప్రోత్సహిస్తూ ధైర్యాన్ని నూరిపోస్తూ కథానాయకుడు పిలుపునిచ్చిన తీరులో పలకరింపుల కోసం ఇప్పుడు సింహపురిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికొనడం మరణం. నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ దిగజూస్తుంటే వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని, నా నేలని ఏ నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? డిపాజిట్లు కూడా దక్కక అధికారం కోల్పోయి బిక్కుబిక్కుమంటున్న వైఎస్ఆర్సీపీ చోటా నేతలు, కార్యకర్తలు మేమున్నామంటూ గుండె ధైర్యాన్నిచ్చే అధినాయకుల కోసం ఎదుక్కులు చూస్తున్నారు. ఇదివరకు జిల్లాలో ఎన్నడూ లేనంతగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ క్యాడర్, మద్దతుదారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు మీసం మెలేసి ప్రత్యర్థులను ఓ ఆట ఆడుకున్న వారు ఇప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరు సామెతలా మౌనమునుల్లా మిన్నకుండడంతో వైసీపీ క్యాడర్ తీవ్ర కలత చెందుతోంది. అధికారాంతమునందు చూడవలే ఆ అయ్యంగారి సౌభాగ్యముల్ అనే నీతి సూక్తి మరచి విర్రవీగిన నేతలు ఇప్పుడు కలుగుల్లో దాగి కిం కర్తవ్యం అంటూ పరిష్కార మార్గాలు వెతుకుతున్నారు. నిన్న మొన్నటి వరకు వైసీపీ అంటకాగిన నేతలు కొందరు గోడ దూకేందుకు దారులు వెతుకుతున్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పదవిలో ఉన్న వైవి రామిరెడ్డి మరీ దిగజారి రూరల్ ఎమ్మెల్యే ఆశీర్వాదం కోసం ఆదాల ప్రభాకర్ రెడ్డిని శిఖండిలా అడ్డు పెట్టుకోవాలని చూడడం దారుణం. ఊహించని ఘోర పరాజయంతో, అవమాన భారంతో నియోజకవర్గాలకు దూరంగా వెళ్లిన నేతలు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి పిలుపుతో సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా తిరిగి నియోజకవర్గాల్లో తిరుగుతూ మీ అండగా మేముంటాం, భయపడొద్దు, తిరిగి అధికారం చేపట్టే రోజు దగ్గరలోనే ఉంది, పాలకుల తప్పులు ఎత్తి చూపుదాం, ప్రజలకు అండగా ఉంటూ వారి అభిమానం పొందుదామంటూ కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. పైగా నిన్న మొన్నటి వరకు వైసీపీ అంటకాగిన నేతలు కొందరు గోడ దూకేందుకు దారులు వెతుకుతున్నారు. ఇదే తీరు నెల్లూరు రూరల్, కోవూరు, కావలి, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో గోడమీది పిల్లుల్లా అధికార పార్టీలో దూరేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. వైవి రామిరెడ్డి ఘటనతో ఉలిక్కిపడిన వైసీపీ అధినాయకులు జిల్లాకు పరుగులు పెట్టి సమావేశాలు ఏర్పాటు చేసి మీ అండగా మేముంటాం, భయం వీడమంటూ ధైర్యం నూరిపోస్తున్నారు. నన్ను కూడా మనోధైర్యం మీద దెబ్బతీసి ఈయన్ని కూడా ఇక్కడి నుంచి పంపించేయాలనే ఆలోచనతో కొంతమందిని రెచ్చగొడుతున్నారు. వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బతీసి వాళ్ళని భయపెట్టి వాళ్ళ ద్వారా నన్ను తిట్టించి కార్యక్రమాలు మొదలుపెట్టారు. వాళ్ళ ద్వారా మీ కేసులు అన్నీ కూడా మేమే చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా కూడా మనకి ఒక 20-30 మందితో ఒక మంచి నాయకులతో కమిటీ చేస్తాం. ఆ కమిటీ వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా కూడా వాళ్ళు రెడీగా మీ దగ్గరికి వస్తారు. నేను కూడా ఉంటాము, మా సహచర నాయకులు ఉంటారు, అందరూ కూడా మీకు తోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రేమ పేరిట ట్రాప్ చేసిన తన కుమార్తె జాడ 9 నెలలకు తెలిసిన మాచవరం పోలీసులు స్పందించలేదని భీమవరం మహిళ శివకుమారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎదుట కన్నీటితో మొరపెట్టుకున్నారు. ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాచవరం సీఐకి ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకుని చర్యలకు ఆదేశించారు. పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్కు పంపారు.
ఇప్పుడు తెలుసు సార్, ఇప్పుడు వరకు మేము కుటుంబానికి కూడా నేను చెప్పుకోలేదు సార్. హాస్టల్లో చదువుకుంటామని చెప్పలేదు సార్. పోలీసులు న్యాయం చేస్తారని చెప్పి ఇప్పుడు మా ఇంటి కూడా నాకు ఇప్పుడు వెళ్ళాడు క్రైమ్ బ్రాంచ్ పంపించి ఇక్కడ మార్చవరం టీవీస్ సార్, విజయవాడ మార్చవరం టీవీస్ సార్. చూస్తా అని అన్నారు వాళ్ళు. మీకు ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే కానీ నేనేం చేయలేమని చెప్పారు సార్. ఎఫ్ఐఆర్ పెట్టాను సార్. నమస్కారం సార్. నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జార్జ్ ఇన్స్టిట్యూట్లో గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ అమ్మాయిని ఒక 8 months బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అది 8 months అది మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు చూసి కొంచెం ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. రిక్వెస్ట్ సార్ పంపిస్తాను సార్. మన కేకే గారిని పంపిస్తాను సార్. ఆవిడ పంపిస్తాను సార్. చూడండి సార్. మీరు వెళ్ళండి అమ్మా ఒకసారి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ముదివర్తి గ్రామంలోని గాంధీనగర్లో కొలువైన శ్రీ అభయ కోదండరామస్వామి ఆలయం తృతీయ వార్షికోత్సవాల సందర్భంగా స్వామివార్ల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయం ఏర్పాటు చేసి వేదికపై శ్రీ సీతారాముల స్వామి వారిని ఆసీనులను చేసిన అర్చకులు పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో వధూవరులుగా అలంకరణలు చేసి కళ్యాణ క్రతువును ప్రారంభించారు. కశపూజ, కంకణధారణ, యజ్ఞోపవీతం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు వంటి కళ్యాణ ఘట్టాలను వేద మంత్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ ఛాయేవాను సతాగత అత్యంత శక్తిమంతమైన శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి ఆదిపరాశక్తి రూపం ఆ మహాతల్లి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని కొత్తపేటలో శ్రీ రామకృష్ణపురం రోడ్ నెంబర్ 1లో వెలసి అశేష భక్తుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి ఆలయం నిత్యం భక్తుల పూజలతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక శోభతో ప్రకాశిస్తోంది. వందలాది తలలతో, వేలాది బాహువులతో, 3 కన్నులతో, ఎర్రని మాలలు, ఎర్రని వస్త్రములు, అనేక భూషణములతో అలంకరించబడిన మహాశక్తి ప్రత్యంగిరా దేవిని మనసారా పూజించిన భక్తులను అమ్మలా ఆదరించి కోరిన కోర్కలు ప్రసాదిస్తోంది. అధర్వణ వేదంలో శ్రీ ప్రత్యంగిరా మాతను విద్యున్మయమూర్తిగా, శత్రు సంహారిణిగా, సర్వరోగములను, సమస్త పీడలను నివారించే మహాశక్తి స్వరూపునిగా పేర్కొన్నారు. శ్రీ ప్రత్యంగిరాస పరమేశ్వరి మందవరంలో అమ్మవారిని కుర్తాలం పీఠాధిపతి జగద్గురువులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడి ఆలయంలో ప్రతిరోజు శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ సిద్ధగురువు, శ్రీకాల భైరవ, శ్రీ భగలాముఖి సహిత శ్రీ వారాహి ప్రత్యంగిర హోమాలు నిర్వహిస్తారు. ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల నుండి భక్తుల విశేష సంఖ్యలో వచ్చేసి ఇక్కడి హోమాలు నిర్వహించి అమ్మవారి అనుగ్రహం పొందుతారు. అత్యంత విశేష మహిమాన్వితమైన హైదరాబాద్ కొత్తపేటలో వెలిసిన కుర్తాలం పీఠాధిపతి ప్రతిష్ఠించిన శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి మందిరాన్ని సందర్శించి ఆదిపరాశక్తి అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రలవుదాం.
దేవతాభ్యో నమః నమస్కారం చేయండి. ఇలా భవామృత భవాన్ ముఖ భవాన్ కుర్మ భవ నిరాసనం కురుద్రో నక్షత్రో దహ దహ సంహర సంహర శాం శాం ప్రత్యంగరే స్వాహా ప్రత్యంగరే స్వాహా. వాతాహి వాతాహి వానాహి వానాహి వదాంసి వదాంసి ఐదోవై అంతే అంతే నమః నృత్యే నృత్యే నమః జపే జపే నమః స్వాహా. తీసుకోండి. హ్రీం శాం శత్రుకార్య హానికరి మమకార్య సిద్ధికరి శత్రుణ ఉద్యోగ విఘ్నకరి మమ సర్వోద్యోగ వశ్యకరి ప్రత్యంగరే స్వాహా. ప్రవత్విగ్రాయ భానువే భరతకం హవ్యం మదించాకే స్వతం యా ధైర్యాని నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా. శ్రీ సిద్ధగురు అయినటువంటి సిద్ధేశ్వర స్వామివారి యొక్క పాదతో వర్తిస్తున్నాం. స్వామివారు 17 సంవత్సరాల క్రితం అమ్మవారి చేరుకుంటున్నప్పటికీ కూడా ఈనాటి వరకు కూడా ఈ దేవాలయంలో అమ్మకు ఉన్నటువంటి సమస్తమైన దుఃఖములు గ్రహించుకోవడం కోసం, సమస్తమైన కోరికలు నెరవేరడం కోసం ఈ దేవాలయంలో అమ్మవారికి మనం ఎండుమిరపకాయలు, నల్లావాలు, తెల్లావాలు, తానికాయలు, ఎర్ర బియ్యము, ఇప్ప పువ్వు, పసుపు కొమ్ములు, ఉప్పు ఉన్నటువంటి విశేషమైన ద్రవ్యాలతో అమ్మవారికి ప్రతి నిత్యము కూడా హోమం చేసుకుంటాము. ఈ ద్రవ్యాలు హోమం చేయడం వల్ల మానవులటువంటి సమస్తమైన దుఃఖములు నశించుకొని సమస్తమైన కోరికలు నెరవేర్తాయి అన్నమాట. అమ్మవారి యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటాయి అంటే ఓం సహస్రవదనాం దేవీం శతబాహుం శిరోచరాం రక్తమాల్యాం వరధరాం సర్వాభరణభూషితాం సిద్ధిం ప్రత్యంగిరాం ఛాయే సర్వకామార్థ సిద్ధయే నమః ప్రత్యంగిరాం దేవీం ప్రతికూల నివారిణీం మంత్రసిద్ధించతాం దేవీం చింతయామి హృదంపదే ప్రత్యంగిరాం శాపహరాం భూత ప్రేత వినాశినీం చింతయే దుర్గబుద్ధ్యాం తాం పరమైశ్వర్యదాయినీం. అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఈ విధంగా వర్ణించారు. మరొక విధంగా కూడా వర్ణించబడింది. సింహీం సింహముఖీం సఖీం భగవతః ప్రోజ్వల స్థూల కపాలపాశనమలు వ్యాఘ్రాగ్రహస్తాంబుజ సముద్రాకోటి విశంకటాచకోహరా మారక్ష నేత్రత్రయీం బాలేషు రుచిమౌళికాం భగవతీం ప్రత్యంగిరాం భావయే. అమ్మవారిని ఈ స్వరూపంగా కూడా వర్ణించబడుతుందన్నమాట. అమ్మవారు ఎలా ఉద్భవిస్తున్నాయంటే విఫలా సముత్పన్నే చుట్టే లోకే భయంకరి పాషాణంతే మయా దత్తం ఆహారాష్టం ప్రకల్పిత. అమ్మవారు విఫలాత్మక యొక్క కోరికను తీర్చడం కోసం అమ్మవారు భూమి మీద అవతరించింది. ఎలా అవతరించింది అంటే 1000 ముఖాలతో అవతరించిందన్నమాట అమ్మవారు. అతి భయంకరంగా చాలా భీకరంగా ఉందన్నమాట ఆ దేవత. ఆ దేవతను చూసి దేవతలంతా కూడా భయపడిపోయారు. అంత గొప్ప విద్య అన్నమాట ఈ ప్రత్యంగిరా విద్య. ఈ దేవతను ఎవరు ఆశ్రయించినా సరే వాళ్ళకున్నటువంటి సమస్తమైన దుఃఖములు నశించిపోతాయి. ప్రత్యంగిరా ఆశ్రిత కల్పవల్లి అనంత కళ్యాణ గుణాభిరామ సురాసురేషాశ్చితమానవత్వ షట్టిపరానందమయీం నమామి. ఈ దేవత ఆశ్రయించిన వాళ్ళకి సమస్తమైనటువంటి శుభములు కలుగుతాయి అన్నమాట. ఉండేది టెంపుల్ నివాసి ఐటీ కాలనీ నివాసి. నేను ప్రతిరోజు నిత్యం అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తాను. అమ్మవారు చాలా నియమ నిష్ఠాలతో ఎంత మంచి పని చేస్తే అంత ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకించి అమావాస్య రోజు హోమాలు కానీ చండీ హోమం ఇవన్నీ చేస్తే ఏంటంటే ఆరోగ్యకరంగా, వృత్తిపరంగా లేదా సంతానం మీద సంతానపరంగా ఎలాంటి బాధలు ఉన్న ప్రతి మనిషికి అవన్నీ తొలగిపోతాయి. చాలా చాలా పవిత్రమైనది, చాలా పవర్ఫుల్ టెంపుల్, చాలా ప్రాచీనమైన టెంపుల్. చాలా మంది తెలియదు. ఇంకా వర్డ్ టు వర్డ్ ఎలాంటి స్ప్రెడ్ చేస్తారు కదా, అలా తెలిసి ఇంకా పబ్లిక్ పెరుగుతూనే ఉంటుంది. ఇంకా చాలా మంది వచ్చేసి చాలా మంది ఈరోజు ఎవ్రీడే వస్తూనే ఉంటారు. జ్ఞానేశ్వరి, నేను నాగూరులో ఉంటాను. ప్రతి అమావాస్యకి నాకు 3 వస్తూ ఉంటాను. కాకపోతే అనుకోకుండా వచ్చి అమ్మవారికి ఎప్పుడు జరుగుతూ ఉంది. దానికైతే అమ్మవారు ఎలాగైనా తన దగ్గరికి రప్పించుకుంటుంది. ఆ నమ్మకంతో వస్తుంది. రాజు, నేను ఇక్కడ మన వాసవి కాలనీలో ఉంటాను సార్. మేము ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము రెగ్యులర్గా వస్తాం సార్ ఇక్కడికి. అమ్మవారు ప్రత్యేకంగా మాత చాలా పవర్ఫుల్ అమ్మవారు సార్. మనకు ఇక్కడ మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాయి. ఇక్కడ ప్రతి మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమావాస్యకి పౌర్ణమికి స్పెషల్గా హోమాలు ఇట్లా సపరేట్గా హోమాలు జరుగుతాయి సార్. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ ఇక్కడికి వస్తారు సార్. ఇక్కడ అమ్మవారు అనుకున్న పనులు నెరవేరుతారని రెగ్యులర్గా మేము వస్తుంటాం సార్.
నేను రెగ్యులర్గా వస్తుంటాను. అమ్మవారు ప్రత్యంగి రామాత ఆది పరాశక్తి అన్ని కష్టాల నుంచి బయటకు తీసుకొస్తుంది. నెల్లూరు ఉమ్మడి జిల్లాలోని సైదాపురంకి చెందిన ఆదూరి బద్రీనాథ్ అనే క్వార్ట్జ్ గనుల యజమాని సిఐడి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 240 ఎకరాల్లోని తన భూముల్లో 550 కోట్ల రూపాయలు విలువ చేసే క్వార్ట్జ్ను అక్రమంగా తరలించారని విచారణ చేయమంటూ కోరుతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుల హస్తముందని బాధితుడు ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. నా పేరు బద్రీనాథు. నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మా పొలాల్లో నాకు సైదాపురం మండలంలో జోగుపల్లిలో గ్రామంలో నాకు 240 ఎకరాలు మాకు పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో పురాతనంగా మైనింగ్ అనేది ఉంది, మా తాతలు చేసింది. ఈ మధ్య వైట్ కార్డ్కి మైకా కార్డ్కి విపరీతమైన విదేశాల్లో డిమాండ్ రావడంతో ప్రభుత్వ పెద్దలు వీళ్ళందరూ సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డికి బెనామీగా వ్యవహరించిన కొడలూరు ధనుంజయ రెడ్డి, ఇక్కడ జిల్లాలో డిఆర్ఎఫ్ హోటల్ ఓనరు ఆయన ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు సివిల్ సప్లై మినిస్టర్, వైసీపీ మినిస్టరు, ఆయన వాళ్ళ అల్లుడు సందీపు, ఇక్కడ బిర్దోల్ శ్రీకాంత్ రెడ్డి, ఆదూరి చరణ్, ఒగ్గు కృష్ణ వీళ్ళందరూ చేరి ఇవన్నీ దేవుడి కొండను కూడా మన సైదాపురంలో సిద్ధేశ్వర స్వామి కొండను కూడా వదలకుండా మొత్తం తవ్వేశారు. దీని విలువ 800 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. దీని మీద నేను ఇప్పుడు సిఐడి డిఎస్పీ గారిని ఆశ్రయించాను. వాళ్ళు తొందరలో విచారణ చేసి ఎంక్వైరీ చేసి నేను మీకు న్యాయం చేస్తానని చెప్పాడు. అక్కడ ప్రభుత్వం వేసిన రోడ్లను కూడా ధ్వంసం చేసేసారు. ఏది కూడా వదలలేదు. ఆ కొండ కింద గుప్త నిధులు ఉన్నాయని డిఆర్ఎఫ్ హోటల్ ఆయన అన్వేషిస్తున్నాడు, దాని మీద తవ్వేస్తున్నాడు. దాని కింద కూడా మరీ అన్యాయం జరుగుతుంది. దీనికి డిప్యూటీ డైరెక్టర్ అయిన మైన్స్ ఉండే ఆయన నెల్లూరులో ఆయన ఏ శ్రీనివాస్ కుమార్ అని ఆయన వాళ్ళకి దాంట్లో భాగంగా చేరి వీళ్ళందరూ కూడా భాగాలు పంచుకుంటున్నారు. దీని మొత్తం జిల్లా మొత్తం మీద కూడా 8,000 కోట్ల రూపాయల పైనే వీళ్ళు దోపిడీ చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరికి వీళ్ళ ముడుపులు వీళ్ళ భాగాలు పెట్టుకొని మొత్తం డబ్బులు నెల్లూరు జిల్లానికి వైట్ కార్డ్ దోచుకునేసి అన్యాయం చేసేసారు. ఇక్కడ ఇప్పుడు మాకు తెలిసే ఒక 100 మంది దాకా బయటపడి ఉన్నారు. ఇక్కడ నుంచి సైదాపురం మండలం, పొదలకూరు మండలం, గూడూరు రూరల్ మండలము, ఇంజుమూరు, దుత్తలూరు, పామూరు దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళందరూ బాధ్యులే. ఇదే తొందరలో విచారణ చేసి తొందరలో మీకు న్యాయం జరగద్ది. మేము ఏదైనా అవసరమైతే మీకు ఫోన్ చేస్తాము, మీరు రాండి, మాకు సహకరించండి అన్నాడు. ఖచ్చితంగా సార్ మేము మీకు సహకరిస్తాము, మాకు న్యాయం చేయండి అంటే తొందరలో మేము విచారణ చేసి పై వాళ్ళకు కూడా జరుపుతాము, రిపోర్ట్ పంపిస్తాము అని చెప్పారు. మాది చెప్పాం కదా 240 ఎకరాలు. ఓయమ్మ కొన్ని వేల ఎకరాలు దోవేశారు. ఇప్పుడు మా దాంట్లో నేను ఆ కోర్టు కూడా హైకోర్టుని, జిల్లా కోర్టుని, ఎన్ని కోర్టుని సంప్రదించాను. అన్ని కోర్టులో నాకు ఆర్డర్ కాపీలు ఉన్నాయి. ఈ ఆర్డర్ కాపీలన్నీ కూడా మీకు ఇస్తాను నేను. అన్నీ ఉన్నాయి, ఫోటోలు అన్నీ ఉన్నాయి. దీనికి ప్రతి ఎవిడెన్స్ గూగుల్ ఫోటోలతో కూడా మా దగ్గర ఉన్నాయి, GPS ఫోటోలతో కూడా ఉన్నాయి. ఈ విధంగా ప్రశ్నించిన దానికి మా మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు, మా పిల్లల మీద కేసులు పెట్టారు, హరాస్మెంట్ చేశారు, మా మీదకి రౌడీ మొక్కల్ని ఉసుగొలిపారు. ఈ విధంగా మమ్మల్ని అరెస్ట్ చేశారు. దీని అందరికీ ఈరోజు మనం సిఐడి డిఎస్పీ గారిని కలిశాను, అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చాను, వాళ్ళు హామీ ఇచ్చారు. ఇవి నేటి వార్తలు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మరో బులెటిన్ లో కలుసుకుందాం. నమస్తే.